ఒక మహారాజు. దేశమంతా అతని గుప్పిట్లో ఉంది. కాని ఆ రాజు భయంతో వణికిపోతున్నాడు. సరిహద్దుల్లో శత్రువులు దండయాత్రకు సిద్ధంగా ఉన్నాడు. ఆపదలో ఆదుకోవాల్సిన దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఏం చెయ్యాలో పాలుపోని ఆ రాజు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన రాజ్యంలో ఎవరూ చేయకూడదని తానే శాసించిన చీకటి పనుల కోసం తానే అర్ధరాత్రి బయలుదేరాడు. అవును, ఇది బైబిల్లో జరిగిన అత్యంత రహస్యమైన మరియు భయానకమైన సంఘటనలలో ఒకటి. అసలు ఆ రాత్రి ఎండోరు అనే ప్రాంతంలో ఏం జరిగింది? చనిపోయిన ప్రవక్త ఆత్మ నిజంగా తిరిగి వచ్చిందా? ఈరోజు మనం చూడబోయే కథ రాజైన సౌలు మరియు ఎండోరు మాంత్రికురాలు. అది ఇశ్రాయేలు దేశం. రాజైన సౌలు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫిలిస్తీయులు ఒక పెద్ద సైన్యంతో యుద్ధానికి సిద్ధపడ్డారు. వారిని చూసి సౌలు గుండె చేజారిపోయింది. అప్పటికే ప్రవక్తయైన సమూయేలు గారు మరణించారు. సౌలుకు సలహాలిచ్చేవారు, దారి చూపేవారు ఎవరూ లేరు. సౌలు ఎంతో వేదనతో దేవునిని ప్రార్థించాడు. కనీసం కలల ద్వారానైనా లేదా యాజకులు వాడే ఊరీము ద్వారానైనా ప్రవక్తల ద్వారానైనా దేవుడు సమాధానం ఇస్తాడేమో అని ఎదురుచూశాడు. కాని అంతా నిశ్శబ్దం. దేవుడు సౌలును విడిచిపెట్టాడు. ఆ నిశ్శబ్దం సౌలును పిచ్చివాణ్ణి చేసింది. తన భవిష్యత్తు ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆతృత అతన్ని ఆవహించింది. రేపు యుద్ధంలో నేను గెలుస్తానా లేదా అని తెలుసుకోవడానికి ఏకైక మార్గం చనిపోయిన వారితో మాట్లాడ్డమే అని నిర్ణయించుకున్నాడు. కాని ఇక్కడొక విచిత్రం ఉంది. సోది చెప్పేవారిని, కర్ణపిశాచిని ఉపాసించేవారిని దేశంలో లేకుండా తరిమికొట్టింది ఈ సౌలు మహారాజే. కాని ఇప్పుడు తానే వారికోసం వెతకడం మొదలుపెట్టాడు. భటులు వచ్చి, రాజా, ఎండోరు అనే ప్రాంతంలో సోద చెప్పే ఒక స్త్రీ ఉంది, ఆమె ఆత్మలతో మాట్లాడగలదు అని చెప్పారు. ఆ రాత్రి సౌలు తన రాజవస్త్రాలను తీసివేశాడు. కిరీటాన్ని పక్కన పెట్టాడు. ఒక సామాన్యమైన వ్యక్తిలా మారువేషం వేసుకున్నాడు. ఇద్దరు నమ్మకమైన మనుషులను వెంటబెట్టుకుని గాఢాంధకారంలో ఎండోరు వైపు నడిచాడు. ఊహించండి, ఒక దేశాన్ని పాలించే రాజు దొంగలాగా నక్కి శత్రువుల కంటపడకుండా ఆ చీకటి దారిలో ఆ గుడిసె దగ్గరకు వెళ్లడం ఎంత దయనీయమో. ఆ స్త్రీ సౌలును గుర్తుపట్టలేదు. సౌలు ఆమెతో, నా కోసం ఒక వ్యక్తి ఆత్మను పైకి రప్పించాలి అని అడిగాడు. ఆమె భయపడింది. అయ్యా, మీకు తెలియదా, రాజైన సౌలు ఇలాంటి పనులు చేసేవారిని చంపివేస్తున్నాడు. మీరు నన్ను ఇరికించి నా ప్రాణం తీయడానికి వచ్చారా అని నిలదీసింది. అప్పుడు సౌలు దేవుని మీద ప్రమాణం చేసి, నీకేలాంటి హాని జరగదు, నన్ను నమ్ము అని మాట ఇచ్చాడు. ఆమె ఒప్పుకుంది. ఎవరిని పిలవాలి అని అడిగింది. సౌలు గొంతు తడబడింది. సమూయేలు గారిని పిలువు అన్నాడు. ఆ స్త్రీ తన మంత్రతంత్రాలు మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆమె గట్టిగా కేకవేసింది. ఆమె కళ్లలో చెప్పలేనంత భయం. ఆమె సౌలును గుర్తుపట్టి, నువ్వు సౌలు మహారాజువి కదా, నన్ను ఎందుకు మోసం చేశావు అని అరిచింది. సౌలు ఆమెను శాంతింపచేసి, భయపడకు, నీకేం కనిపిస్తోంది అని అడిగాడు. ఆమె వణుకుతూ, భూమిలో నుండి ఒక దేవతారూపం పైకి రావడం నేను చూస్తున్నాను అంది. అతని రూపం ఎలా ఉంది అని సౌలు అడిగాడు. ఒక వృద్ధుడు, ఆయన దుప్పటి కప్పుకొని ఉన్నాడు అని ఆమె చెప్పింది. వెంటనే సౌలుకు అర్థమైంది, అది సమూయేలు ప్రవక్తదే అని. సౌలు భయంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆ ఆత్మ నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. సౌలు, నన్నెందుకు నిద్రలేపావు? నన్నెందుకు కలవరపడుతున్నావు? సౌలు ఏడుస్తూ, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఫిలిస్తీయులు నాపై యుద్ధానికి వచ్చారు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. కనీసం కలలో కూడా సమాధానం ఇవ్వడం లేదు. నేనేం చెయ్యాలో నువ్వే చెప్పాలి అని బ్రతిమిలాడాడు. అప్పుడు సమూయేలు ఆత్మ ఇచ్చిన సమాధానం సౌలు గుండెను ముక్కలు చేసింది. సమూయేలు ఇలా అన్నాడు, దేవుడే నిన్ను విడిచిపెట్టి నీకు పగవాడైనప్పుడు నన్నడిగి ఏం లాభం? నువ్వు దేవుని మాట వినలేదు, అందుకే రాజ్యం నీ చేతిలో నుండి పోయింది. దావీదు రాజయ్యాడు. విను సౌలు, రేపు జరగబోయే యుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోతుంది. అంతేకాదు, రేపు ఈ సమయానికి నువ్వు, నీ కుమారులు నాతో పాటు అంటే మృత్యులోకంలో ఉంటారు. అంతే. ఆ మాట వినగానే సౌలు కుప్పకూలిపోయాడు. ఒక పక్క భయం, మరొక పక్క రోజంతా ఏమీ తినకపోవడం వల్ల నీరసం. ఆ మహారాజు ఆ నేలమీద ఒక శవంలాగా పడిపోయి ఉన్నాడు. చూశారా మిత్రులారా, సౌలుకు కావాల్సింది సమాధానం,
కాని అతనికి దొరికింది మరణ శాసనం. జీవితంలో దేవునితో బంధం తెగిపోయినప్పుడు మనుషులు భయంతో ఎలాంటి తప్పుదారులైనా తొక్కుతారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఎండోరులో జరిగింది కేవలం ఒక భయానక దృశ్యం కాదు, అది ఒక విషాదం. ఒక గొప్ప రాజు చివరికి ఒక సోదె చెప్పే ఆమె ఇంట్లో నేలమీద పడిపోయి ఉన్న దృశ్యం మనకేం చెబుతోందంటే, మనం చేసే తప్పులే మనల్ని వెంటాడుతాయి. ఈ కథ మీకు కొత్తగా అనిపించిందా? బైబిల్లో ఇంకా ఇలాంటి ఎవరికీ తెలియని రహస్యగాథలు చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారు? సౌలు చేసింది సరైనదేనా? కామెంట్లో చెప్పండి.